న్యూస్ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. అయితే తాను ఎవరిపై ఫిర్యాదు చేయలేదని పోలీసులే తనతో సంతకం పెట్టించుకున్నారంటూ బాలిక తండ్రి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. బాలికపై అత్యాచారం అంటూ అసత్య ప్రచారం చేశారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైంది. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా ఫోక్సో కేసు పెట్టామని పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు పోలీసులు ఎలాంటి డిసిషన్ తీసుకుని ఉన్నారు? అఖిల గత నెల 4వ తేదీన ఎర్రవారిపల్లె మండలం యలమంద గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కావడం జరిగింది. అదేవిధంగా ఆ ఘటనా స్థలానికి ఏదైతే ఆ అమ్మాయి ఆసుపత్రిలో ఉండగా నేరుగా అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు అక్కడ వెళ్ళారు. ఈ నేపథ్యంలో అమ్మాయి మీద అత్యాచారం జరిగిందంటూ కూడా ఆ అమ్మాయి ఐడెంటిటీని బయటపెట్టే విధంగా విజువల్స్ కూడా బయటపెట్టారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఆ తర్వాత మరుసటి రోజు తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో అమ్మాయికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అమ్మాయి మీద ఎలాంటి ఏదైతే అత్యాచారం జరగలేదు, అసలు అమ్మాయి మీద దాడి కూడా జరగలేదు, అమ్మాయి తన మీద దాడి జరిగిందని ఒక రూమర్ క్రియేట్ చేసుకుందంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని పెద్ద ఎత్తున హడావిడి చేయడమే కాకుండా అమ్మాయి ఐడెంటిటీని బయటపెట్టినందుకు ఏదైతే నవంబర్ 5వ తేదీనే పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకులతో పాటు ఏదైతే అక్కడికి వచ్చిన వారందరి మీద కేసు నమోదు చేశామంటూ కూడా 5వ తేదీ ఒక ఎఫ్ఐఆర్ ఎర్రవారిపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసు ఏదైతే ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైన పరిస్థితి. అయితే తాజాగా 23వ తేదీ అమ్మాయి తండ్రి పేరుతో మరోసారి కేసు నమోదైంది. అమ్మాయి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఎర్రవారిపాలెం మండల వైసీపీ నాయకుడు నాగార్జున రెడ్డితో పాటు మరికొంతమందిపై కేసు నమోదైనట్లు బయటకు వచ్చింది. అయితే అప్పటికే పోక్సో చట్టంలోని ఒక సెక్షన్ కింద అమ్మాయి మీద కేసు నమోదైన ఏదైతే వీరంతా వైసీపీ నాయకుల మీద కేసు నమోదైంది. మైనర్ బాలిక ఐడెంటిటీని బయట పెట్టడం పూర్తిగా తప్పు. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయి మీద ఏదైతే అమ్మాయి ఐడెంటిటీని బయట పెట్టిన వైసీపీ సోషల్ మీడియాతో పాటు ఓ పత్రిక పైన అదేవిధంగా వైసీపీ నాయకులపైన కేసు నమోదు చేసినట్లు అధికారులు తేల్చారు. అయితే మొత్తం మీద ఇందుకు సంబంధించి 11 సెక్షన్లు కేసు నమోదైన పరిస్థితి. మరోవైపు నిన్న ఉదయం 10 గంటల సమయంలో ఏదైతే మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇద్దరు తిరుపతిలోని భూమన్ కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తాము చెవిరెడ్డి మీద కానీ ఎవరి మీద కానీ కేసు పెట్టలేదు, తమ బాలికను పరామర్శించడానికి రమ్మని తామే చెవిరెడ్డిని కోరామంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో పోలీసులు చేసింది తప్పంటూ వైసీపీ నాయకులు మీడియా సమావేశంలో చెప్పారు. అదేవిధంగా ఏదైతే టీడీపీ అనుకూల పత్రికల్లో కూడా అత్యాచారం అంటూ అత్యాచారం అని వార్తలు వచ్చాయి, వారి మీద ఎందుకు కేసులు పెట్టలేదు, కేసుల్లో అనగదొక్కడానికి ప్రశ్నించే గొంతుకును అనగదొక్కడానికి ఈ విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నట్టు తీవ్ర స్థాయిలో భూమన్ కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దీంతోపాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ గౌడ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం మీద ఈ విషయంలో అమ్మాయి తండ్రి ఈ విధంగా చెప్పడం కొంత ట్విస్ట్ అని చెప్పవచ్చు. అయితే ఏదైతే 5వ తేదీ కూడా అమ్మాయి తండ్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. తన కూతురు బతుకును బజార్ను పెట్టద్దండి, తాము ఏదో గుట్టుగా బతుకుంటున్నాము, ఇలాంటిది మీడియాతో పాటు ఇతర నాయకులు ఎవరు రావద్దంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ఘటన తర్వాత ఏదైతే వైసీపీ నాయకులు ప్రలోభ పెట్టడం వల్లనే అమ్మాయి తండ్రి భయపెట్టడం వల్లనే అమ్మాయి తండ్రి వచ్చి మీడియా సమావేశంలో చెప్పాడంటూ టీడీపీ నాయకులు అంటున్నారు. మరోవైపు పోలీసులు తాము ఇది అమ్మాయి తండ్రి పెట్టిన కేసే కాకుండా తాము 5వ తేదీనే కేసు పెట్టాము, ఈ కేసులో కీలకంగా ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకుంటాము, ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసాము, లేకపోతే వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే అదే రోజు ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి కొడుకు తిరుపతి ఇన్ఛార్జ్ భూమన్ అభినయ్ రెడ్డితో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి, అదేవిధంగా సత్యవేడి ఇన్ఛార్జ్ నూకుతోటి రాజేష్తో పాటు చెవిరెడ్డి 2వ కుమారుడు కూడా అక్కడికి ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఆసుపత్రిలోకి లోపలికి అనుమతించకపోతే వారు మెట్లపైన బైఠాయించి ధర్నా కూడా చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి రోజా కూడా ఆ అమ్మాయిని పరామర్శించడానికి రావడం జరిగింది. ఆ విధంగా మీడియాతో వారు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారు అత్యాచారం జరిగిందా లేదా అన్న విషయాన్ని పట్టించుకోకుండా వారు తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో అమ్మాయి ఐడెంటిటీని మరింతగా వీరు బయట పెట్టారంటూ వీరి మీద కూడా నోటీసులు ఇస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ కేసు చుట్టూనే చంద్రగిరి రాజకీయం తిరుగుతుంది, దీంతోపాటు తిరుపతి జిల్లా రాజకీయం తిరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మొట్టమొదటిసారి ఒక
మాజీ ప్రజాప్రతినిధి పైన పోక్సో కేసు నమోదు కావడం జరిగిందని చెప్పవచ్చు. అది కూడా ఏదైతే అసత్య ప్రచారం చేశారో ఆ అమ్మాయి ఐడెంటిటీని బయట పెట్టారంటూ కూడా వారు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ కేసులో టీడీపీ కూడా మరోసారి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. 2 రోజుల క్రితం టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పోక్సో కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆధారాలతో సహా ఆయన బయట పెట్టాడు. అదే సందర్భంలో 5వ తేదీనే కేసు నమోదైందన్న విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. మొత్తం మీద మైనర్ బాలిక యొక్క ఇష్యూ పైనే చంద్రగిరిలో రాజకీయం నడుస్తుందని చెప్పవచ్చు. దీనిపైన అటు వైసీపీ టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న పరిస్థితి. పోలీసులు మాత్రం ఏదైతే ఐడెంటిటీని బయట పెడితే ఎలాంటి వారి మీద అయినా వదిలిపెట్టము, మైనర్ బాలికను ఐడెంటిటీ బయట పెట్టితే వారి మీద చర్యలు తీసుకోవచ్చని పోక్సో చట్టంలో 2012 అమెండ్మెంట్లో ఉంది. దీని ప్రకారమే తాము చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. మొత్తం మీద దీంతో ఇటు పోలీసులపైన అటు టీడీపీ నాయకులపైన బలవంతంగా తమ మీద కేసులు పెట్టించారంటూ వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో అంటుంటే, అక్కడ జరిగిన దానికి సంబంధించి తాము కేసులు పెట్టాము, తాము ఎవరి వైపున లేవని పోలీసులు అంటున్నారు. మరోవైపు టీడీపీ నాయకులు ఒక మైనర్ బాలికలను అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారంటూ వీరు విమర్శించారు. మొత్తం మీద అయితే చంద్రగిరిలో రాజకీయం మొత్తం ఇటు మైనర్ బాలిక ఇష్యూ మీదే నడుస్తుంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.